నమస్తే అండి. ఇందులో నరేంద్ర మోడీ గారి విమర్శకుల గురించి మనం మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ గారు ఒక అబ్బాయితో అంటున్నారు, నేను సరదాగా చెప్తున్నాను ఇది మీకు అర్థం చేయించడానికి. బాబు, అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కో, చెయ్యి నాకకు అని చెప్పారు. వాడు వెంటనే ఏమంటాడంటే, ఎందుకు ఎందుకు నాకొద్దు, నా ఇష్టం, నేను నాకుతాను అని ఒకడు అంటాడు. ఇంకోటి ఏమంటాడంటే, అంటే మేము అన్నం తిన్న తర్వాత చెయ్యి నాకాలో చెయ్యి కడుక్కోవాలో కూడా నువ్వే చెప్తావా అంటాడు ఒకడు. ఇది మన దేశంలో పరిస్థితి. ఇంకా చెప్తా, మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తా. బాబు, మీరు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మీరు రైల్వే టాయిలెట్ లోపలికి వెళ్ళి మూత్ర విసర్జన చేసిన తర్వాత ఇక డోర్ క్లోజ్ చేసి రావడం కాదు, నీళ్లుంటాయి, ట్యాప్ ఆన్ చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారనుకుందాం. వెంటనే వీళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఆన్ చేయాలి నీళ్లు, నువ్వు చెప్తావా మాకు నీళ్ళు ఆన్ చేయమని చెప్పి, నీళ్ళు ఎందుకు వేయాలి, మేము ఇసుకేస్తాం అంటాడు ఒక ఆయన. బాబు, రైల్లో ఇసుక దొరకదు కదా నాయన, నీళ్లు తిప్పు, నీళ్ళు ఇచ్చింది కదా రైల్వే డిపార్ట్మెంటు, ఎందుకు తిప్పాలి నీళ్లు, నేను ఇసుకేస్తా. సరే, ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే, అసలు నీళ్లకు ఎంత సమస్య ఉందో తెలుసా, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో తాగునీరు లేక ఎంతమంది ఇబ్బంది పడుతుంటే నరేంద్ర మోడీ రైల్వే టాయిలెట్లో ఎవరైనా వెళితే నీళ్లు తిప్పమని చెప్తాడా అని చెప్పి ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నీ దొంగ తెలివితేటలు. అప్పుడు వెంటనే నరేంద్ర మోడీ గారు, లేదు బాబు, నీళ్ళు ఇచ్చాం కదా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్లకు, చెప్పాము నీళ్లు నింపుతున్నారు, టాయిలెట్లో నీళ్లు పోయాలయా. అసలు నరేంద్ర మోడీ, అసలు నీకేం తెలుసాయా, అసలు ట్రైన్లో మూత్రం పోస్తాము, అందులో నీళ్లు తిప్పితే నీళ్ళు వస్తాయనుకుంటున్నావా, నీళ్లు రావు, నీళ్లు ఉండవు అందులో ట్రైన్లో అంటాడిన. బాబు, ఎన్నిసార్లు ప్రయాణం చేసావు నాయన నువ్వు రైల్లో అని మోడీ గారు అడిగారు అనుకోండి. నేను చాలాసార్లు చేశాను. అదేనన్నా, చాలాసార్లు చేసావు, 1990లో, 1980లో, 2000, ఇది కాదు నాన్న, నువ్వు ఎప్పుడెప్పుడు ప్రయాణం చేసావు కాదు, రీసెంట్గా ఎన్నిసార్లు ప్రయాణం చేస్తుంటావు రైల్లో, ఆ ప్రయాణం చేసినప్పుడు ఎన్నిసార్లు నువ్వు ప్రయాణం చేసిన రైల్లో నీళ్లు లేవు, నువ్వు చెప్పగలవా అని మోడీ గారు అడిగారు అనుకోండి. కాసేపు నీళ్ళు నములుతాడు. నేను ఫలానా అదేంటది తిరుపతికి వెళ్ళానండి, పోయినసారి 2019లో నేను మా ఫ్యామిలీతో హైదరాబాదులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి వెళ్ళాను, S9 భోగిలో ప్రయాణం చేశాను, అందులో నీళ్లు రాలేదు తెలుసా మీకు, నువ్వు బాగానే చెప్తావు నీళ్లు పోయమని చెప్పి, నీళ్లు ఇవ్వాలి కదా, నీళ్లు ఇవ్వకుండా నీళ్ళు ఎట్లా వస్తారు అంటాడు. అవునా, నీళ్లు రాకపోతే బాబు ట్రైన్లో కంప్లైంట్ ఇవ్వాలి తెలుసా నాన్న నీకు అంటారు మోడీ గారు. కంప్లైంట్ ఇవ్వాలా, కంప్లైంట్ ఇస్తే ఎవడన్నా పట్టించుకుంటాడా అంటాడు. కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటారా లేదా పక్కన పెట్టుకు నాన్న, అసలు నువ్వు కంప్లైంట్ ఇచ్చావా నీళ్లు రాలేదని, ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ అంటాడు. తెలీదా బాబు నీకు కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలో, నాకు తెలుసు అంటాడు. అదే ఎవరికి ఇవ్వాలి చెప్పు అన్నావనుకోండి, తెలీదు మళ్ళీ. బాబు, రైల్వే కంపార్ట్మెంట్లో నీళ్లు రాకపోతే అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ట్రైన్లోనే కంప్లైంట్ ఇవ్వచ్చు, లాగ్ బుక్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకొని అందులో కంప్లైంట్ రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తెలుసా నీకు అంటారు మోడీ గారు. అప్పుడు ఈయన, నాకు తెలుసు లాగ్ బుక్ అంటాడు. అవునా, లాగ్ బుక్ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా నాన్న అని అడిగారు అనుకోండి, వీడికి తెలియదు మళ్ళీ. కాసేపు ఆలోచించి, మనం ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరితో ఇంటరాక్ట్ అవుతాం, టీసీ దగ్గర ఉండొచ్చు లాగ్ బుక్ అని చెప్పి, టీసీ దగ్గర ఉంటుంది లాగ్ బుక్ అంటాడు. టీసీ దగ్గర ఉండదు నాన్న లాగ్ బుక్, నువ్వు ఫస్ట్ లాగ్ బుక్ అడగాల్సింది ఎవరి దగ్గర అంటే, నువ్వు S9 కోచ్లో ప్రయాణం చేస్తున్నావు కాబట్టి అక్కడ అటెండెంట్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు ట్రైన్లో, నీకు దుప్పట్లు అవన్నీ ఇచ్చుంటాడే, ఆ అటెండెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే లాగ్ బుక్ ఇస్తాడు. ఒకవేళ అటెండెంట్ కనుక లాగ్ బుక్ ఇవ్వలేదనుకో బాబు, నువ్వేం చేస్తావు అంటారు మోడీ గారు. ఏం చేస్తాను నాకేం తెలుసు అంటాడు. తెలీదా, అటెండెంట్ లాగ్ బుక్ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు టీసీని అడగాలి లాగ్ బుక్ ఇవ్వమని చెప్పి. ఒకవేళ టీసీ కూడా లాగ్ బుక్ ఇవ్వలేదనుకో బాబు, ఏం చేస్తావు అంటారు మోడీ గారు. నాకేం తెలుసు అంటాడు ఈయన. తెలుసుకోవాలి నాన్న, ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. టీసీ కూడా లాగ్ బుక్ ఇవ్వకపోతే ట్రైన్ మొత్తం ఒక వ్యక్తి కంట్రోల్లో ఉంటుంది, ఎవరో తెలుసా అంటారు మోడీ గారు. ఎవరి కంట్రోల్లో ఉంటుంది, డ్రైవరు, అంతే కదా అంటాడు. డ్రైవర్ కాదు నాన్న, డ్రైవర్ అని పిలవకూడదు, లోకో పైలట్ అని చెప్పి పిలవాలి ట్రైన్ నడిపే వ్యక్తిని, డ్రైవర్ అనొద్దు. పైగా డ్రైవర్ దగ్గర కాదు నాన్న, ట్రైన్కు గార్డ్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు చిట్ట చివరి డబ్బాలో, తెలుసా నీకు అంటారు మోడీ గారు. నాకేం తెలీదు, నాకు తెలుసు, ఎర్ర జెండా పచ్చ జెండా ఊపుతూ ఉంటాడు, ఆయన పని అది ఒక్కటే కాదు నాయన, ఆయన చాలా పనులు చేస్తారు, ట్రైన్కు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఉంటుంది లాగ్ బుక్. ఒకవేళ అటెండెంట్ అలాగే టీసీ కనుక నీకు లాగ్ బుక్ ఇవ్వకపోతే డైరెక్ట్గా నువ్వు గార్డ్ దగ్గరికి వెళ్ళి S9 భోగిలో నీళ్లు రావట్లేదని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు తెలుసా నీకు అంటారు మోడీ గారు. నాకు తెలియదు అంటాడు ఈయన. తెలుసుకోవాలి బాబు, మరి నీళ్లు రాకపోతే ఒకరోజు నీ ప్రయాణంలో
కంప్లైంట్ రాయాలయా, కంప్లైంట్ రాస్తే కదా తెలిసేది అంటారు మోడీ గారు. కంప్లైంట్ రాశాను అనుకోండి, రాస్తే ఎవరైనా పట్టించుకుంటారా, మన దేశంలో ఏం జరుగుతుందో తెలీదా అంటాడు. దేశంలో ఏం జరుగుతోంది ఇవన్నీ పక్కన పెట్టినా నువ్వు అసలు కంప్లైంట్ ఇచ్చావో చెప్పు. కంప్లైంట్ రాస్తే దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. నీళ్ళు ఎందుకు నింపలేదో ఎంక్వైరీ ఉంటుంది. నీళ్లు కారిపోయాయా, నింపారా, ఏ ప్రయాణికుడైనా సరే ఎక్కువగా ఉపయోగించాడా, నీళ్లు నింపిన తర్వాత కూడా ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా, దాని మీద మొత్తం ఒక ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైనా సంబంధిత అధికారులు సరిగ్గా స్పందించకపోయి ఉంటే వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి, మెమోస్ ఉంటాయి, అవసరమైతే ఇంక్రిమెంట్స్ కట్ అవుతాయి, కంప్లైంట్ వెళ్తుంది. లేదు అందరూ అధికారులు జాగ్రత్తగానే పనిచేశారు, అయినా సరే అనుకోకుండా ఆ రోజు ఏదన్నా ఒక టెక్నికల్ మిస్టేక్ వల్ల ఏమన్నా సమస్య వచ్చినా, లేదు అదే ట్రైన్లో ఎక్కిన ఏ చిన్నపిల్లలో వెళ్ళి చాలాసేపు నీళ్ళు అలా తిప్పి ఏమైనా చేసినా, అలా జరిగిందా లేదా కూడా మేము కనుక్కోగలుగుతాము, దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుందా, చూస్తాం మేము అని చెప్తారు మోడీ గారు. అప్పుడు ఈయన తెల్లమొహం వేస్తాడు. కంప్లైంట్ ఇస్తే అవన్నీ చేస్తారా, చెయ్యరు అంటాడు. నువ్వు రానన్నా నా దగ్గర వచ్చి కూర్చో, రైల్వే డిపార్ట్మెంట్లో ఏ ఊళ్ళో ఎన్నెన్ని కంప్లైంట్స్ వచ్చాయో, ఆ కంప్లైంట్స్లో ఎన్నెన్ని కంప్లైంట్స్ రిజాల్వ్ అయ్యాయో, ఎన్నెన్ని గ్రీవియన్స్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాయో, ఎన్నెన్ని స్టేషన్ మాస్టర్లు రిజాల్వ్ చేశారో, ఎన్నెన్ని గార్డ్స్ రిజాల్వ్ చేశారో, ఎన్నెన్ని టీసీలు రిజాల్వ్ చేశారో మొత్తం మన దగ్గర డేటా ఉంది నాన్న, నీకు ఇస్తాను, వెళ్ళి వెతుక్కో, చూసుకో అంటారు మోడీ గారు. అప్పుడు నాకు అర్థం కాదు. మళ్ళీ మోడీ గారు మళ్ళీ మాట్లాడుతున్నాను నాన్న, మొట్టమొదటి ప్రశ్నకు వద్దాము. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు నీళ్లు పోయాలి బాబు, నువ్వు మూత్రం పోసి రావడం కాదు, నీళ్లు పోసొస్తే కాస్త క్లీన్గా ఉంటుంది, పబ్లిక్ ప్రాపర్టీ కదా, వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కంపు స్మెల్ రాదు, అలా మనం దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మనవంతు సాయం మనం చేస్తాము అంటారు మోడీ గారు. అప్పుడు ఈయన మళ్ళీ నీళ్ళు సరే రాకపోతే కంప్లైంట్ ఇవ్వాలన్నారు, ఒక ప్రాసెస్ ఉంది, ఇవన్నీ మనం చేయలేదు, చేస్తే పట్టించుకుంటామంటున్నారు, నేను నీళ్ళు ఎందుకు పోయాలి, అసలు అయినా నేను నీళ్ళు పోయాలని చెప్పి చెప్పడానికి నువ్వెవరు అంటాడు. నేనెవరంటా ఏంటి నాన్న, నేను ప్రధానమంత్రిని కదా దేశానికి, స్వచ్ఛ భారత్ అందులో భాగంగా నేను చెప్తున్నాను, అయినా నేను చెప్పాల్సిన అవసరం లేదు బాబు, అసలు నువ్వే ఈ పని చేసి, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వే నలుగురికి చెప్పాలి, బాబు రైల్వే టాయిలెట్లో నీళ్లు వేయాలి, మనం కూడా దేశానికి సాయం చేయాలి అని చెప్పి నువ్వు చెప్పాలయా అంటారు మోడీ గారు. వీడికి ఎక్కదు. ఎందుకని, వీడికి బాగా విషయం ఎక్కించి పెట్టారు ఒక 4-5 ఏళ్లుగా. ఏమని అంటే, నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడినా సరే నువ్వు దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు చెయ్యి కడుక్కో అంటే నేనెందుకు కడుక్కోవాలి అనాలి. ఇక దీంతో పాటు అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో విమర్శలు ఉంటాయి. ఎంత కామెడీగా ఉంటాయంటే, ఉత్తర భారతదేశంలో అయినా సరే నరేంద్ర మోడీ గారి మీద వచ్చే విమర్శలు అవన్నీ చూస్తుంటే నార్త్ ఇండియన్ ఛానల్స్ లోపల, హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్లో కాస్త ఆ క్రిటిసిజంలో ఒక దమ్మన్నా ఉంటుంది. ఇక మనోళ్ళు మాట్లాడే క్రిటిసిజం ఉంటుంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కానీ చాలామంది, అందరూ కాదు కానీ చాలామంది, ఎక్కువ శాతం మంది ఏమంటారంటే, దేశభక్తి అనేది బీజేపీకే సొంతమా అంటాడు వీడు. అరే ఆ డైలాగ్ ఎందుకురా, నువ్వు కూడా దేశభక్తితో ఉండు, ఎవరొద్దన్నారు, దేశభక్తి కేవలం బీజేపీకే సొంతమా అంటే నువ్వు కూడా చూపించు దేశభక్తి అంటే ఏంటో. ఇది అతి కష్టమైనటువంటి కాలం కదా, నువ్వు కూడా 4 చేతులై సమాజానికి సాయం చేయి, దేశానికి సాయం చేయి, ఎవరొద్దన్నారు నిన్ను. అది చేయడు. తర్వాత మరికొన్ని ఉన్నాయి, బీజేపీ మతతత్వ పార్టీ అంటాడు. సరే నాయన, బీజేపీ మతతత్వ పార్టీ, ఇక మతతత్వ పార్టీలు కాని పార్టీలు ఏమున్నాయో ఒక్కసారి రాయి, పట్టుకురా పేపర్ మీద రాసి, మొత్తం పేపర్ మీద ఇగో ఈ పార్టీ మతతత్వ పార్టీ కాదు, ఇవి కావు అని చెప్పి మొత్తం నోట్ చేసి తీసుకురా, మనం మాట్లాడదాం. ఏది మతతత్వ పార్టీ కాదో మాట్లాడదాం ఈ దేశంలో, ఏది కులతత్వ పార్టీ కాదో మాట్లాడదాం, 100 ఎగ్జాంపుల్స్ ఇద్దాం. బీజేపీయే కాదు నాయన, అన్ని పార్టీలు ఈ దేశంలో మతాలను, కులాలను, ప్రాంతాలను ఏ పార్టీలు ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అవన్నీ ఉపయోగించుకుంటూనే ఉన్నాయి ఈ దేశంలో. మ్యాటరు ఈరోజు సమస్య ఉంది దేశంలో, ప్రధానమంత్రి కావచ్చు, కేంద్రంలో కావచ్చు, వాళ్ళు ఒక్కరు కూర్చొని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావు ఏవి కూడా. ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు, సంప్రదిస్తున్నారు. ఒక్కోసారి ఒక ముఖ్యమంత్రికి నచ్చని నిర్ణయం తీసుకోగానే ఆ ముఖ్యమంత్రికి కోపం వస్తుంది. ఇది చాలా సహజమైన విషయం. ఇంత పెద్ద దేశం, 130 కోట్ల మంది ఉన్నారు, పైగా ఇప్పుడు సంక్షోభ సమయం. కేంద్రానికి మద్దతుగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కేంద్రం ఏం చెప్పినా సరే నేను రివర్స్లో ఆలోచిస్తాను అంటే మాత్రం కుదరదు. ఇంకో కామెడీ విషయం చెప్పి ముగిస్తాను. ఏంటో తెలుసా అండి, నరేంద్ర మోడీ గారు నిన్న రాత్రి ఆయన ఉపన్యాసం ఇస్తూ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే, ఈరోజు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను, 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని నేను మీకోసం తీసుకొచ్చాను,
ఇది మన జీడిపిలో 10%. ఈ ఆర్థిక ప్యాకేజీలో అన్ని రంగాల వాళ్లను, అన్ని వర్గాల వాళ్లను పరిగణలోకి తీసుకున్నాము. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, శ్రామికులు వీళ్ళందరిలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపడం కోసం ఈ ప్యాకేజీ తెచ్చాము. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను నిర్మలా సీతారామన్ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి, ఆవిడ మీకు చెప్తారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో చెప్పారు. ఆ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి టీ మిక్స్చర్ ఛానల్లో పెట్టడం జరిగింది. అది మీరు చూడండి, తెలుస్తుంది. ఇంకా నిర్మలా సీతారామన్ గారు ఆ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఏంటో ఆవిడ ప్రకటించలేదు. ఆవిడ ప్రకటించక ముందే ఈ లోపలే విపక్షాలు కావచ్చు, ఈ విమర్శకులు, ఇప్పటివరకు నేను చెప్పానే ఈ తలతిక్కగాళ్ళు, వీళ్ళందరూ విమర్శలు ప్రారంభించారు. నేను రిమోట్ తీసుకొని టీవీ ఛానల్ పెట్టి టక 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 7-8 ఛానల్స్, న్యూస్ ఛానల్స్ మారుస్తూ హెడ్లైన్స్ అలాగే స్క్రోల్ అవుతున్నటువంటి అలా చూశాను. ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నాడంటే, అసలు ఇది ప్యాకేజీయే కాదు, అసలు 20 లక్షలు ఇవ్వడం ఏంటి, అసలు ఇది ఏమీ కాదు, అసలు వేస్ట్, ఈ ప్యాకేజీ వల్ల లాభమే లేదు, అసలు దీనివల్ల ఉపయోగాలే లేవు, ఇది పెద్దోళ్లకు ఉపయోగపడే ప్యాకేజీ, ఆదాని అంబానీ ఇదొకటి పట్టుకొచ్చారు ఈ మధ్య. దాని గురించి నేను మరో వీడియోలో ఇంకా కామెడీగా చెప్తాను. ఆదాని అంబానీలకు ఉపయోగించేలా 20 లక్షల కోట్లు అని చెప్పి ఒక ఆయన డైలాగ్. విపక్షాలు, దాంతోపాటు కొంతమంది మేధావులు, సూడో మేధావులు దేశానికి ఉపయోగపడే విధంగా ప్రవర్తించకుండా దేశాన్ని బలహీనంగా చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి కొన్ని శక్తులు, వీళ్ళందరూ కలిసి రకరకాలుగా మొత్తానికి ప్రజలకు చాలా చక్కగా గత కొన్ని సంవత్సరాలుగా విషయం ఎక్కించి పెట్టారు. ఆ విషయం ఎలా పనిచేస్తోందంటే, కేంద్రం ఏం మాట్లాడినా సరే అసలు వాళ్ళు ఏం మాట్లాడారు పూర్తిగా విని విశ్లేషించి ఆ తర్వాత మాట్లాడదాము, ఆ తర్వాత ఆలోచిద్దాం అనేది లేదు. మన దేశమే కదా, అది లేదు. నరేంద్ర మోడీ 4 రాళ్ళు వేసామనుకోండి నరేంద్ర మోడీ మీద, మనకు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇది ఈ టైపులో ఉంది మన దగ్గర ఉన్నటువంటి వ్యవహారం. అసలు ఆవిడ ఆ ప్యాకేజీ ఏంటో, అందులో ఎన్ని లక్షల కోట్లు ఎవరెవరికి ఇస్తారో, ట్యాక్స్ హాలిడే ఏమైనా ఇస్తారా లేదా, కొత్త కొత్త పరిశ్రమలను ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళకు చేయూత ఎలా ఇస్తారు, జన్ధన్ ఖాతాలోకి ఇంకేమైనా డబ్బులు వేస్తారా, ఏమేం చేస్తారు, ఇవన్నీ అసలు వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, వినేది లేదు. ఈ లోపలే మాట్లాడేయడం. ఇక రాహుల్ గాంధీ గారు కూడా ఆ మధ్య ఏదో ఆయన 5% 6% ఇవ్వాలి జీడిపిలో, ఇంత తక్కువ ఇవ్వద్దు అని చెప్పి ఆయన ఏదో అన్నట్టున్నారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతూ ఉండడం నేను విన్నాను. కొంతమంది కమ్యూనిస్ట్ మేధావులు వాళ్ళు మాట్లాడుతుండడం విన్నాను. కొంతమంది ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఉండడం విన్నాను. ఏమనంటే, పోయిన నెల 1,76,000 కోట్లు ఇస్తే సరిపోదు, 5% అన్నా ఇవ్వాలి, 6% అన్నా ఇవ్వాలి జీడిపిలో, ఈ టైపులో ఏదో చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 10% ఆఫ్ ద జీడిపిని ప్యాకేజ్గా తీసుకొచ్చారు. దిమ్మ తిరిగింది ఒక్కొక్కరికి. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే 10% సరిపోదు, 20% ఇవ్వాలి అని మాట్లాడతారు. ఇప్పుడు ఒక్కొక్కరు చూడండి, అంటే పూర్తిగా దేశానికి గుండు గీకాలి. అసలు ఆ 20 lakhs ఏంటి ప్యాకేజ్ అనేదే ఇంతవరకు మనకు ఆ బ్రేకప్ అనేది, ఆ స్ప్లిటప్ అనేది ఇంతవరకు తెలియదు మనకి. ఇక వీళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 20 lakhs అన్నారు కదా, 20 lakhs ఏం సరిపోతాయి, 40 lakhs ఇవ్వాలంటాడు ఒక ఆయన, 30 lakhs ఇవ్వాలంటాడు ఒక ఆయన. చూడండి మీరే కావాలంటే. మొన్నటి దాకానేమో 5 లక్షల కోట్లు ఇవ్వాలి, 8 లక్షల కోట్లు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడి ఉంటారు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు కనుక 10 లక్షల కోట్లు ప్రకటించున్నారనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళంటే 10 లక్షల కోట్లు ఏం సరిపోతాయి, 20 లక్షల కోట్లు అయినా ఇవ్వాలి కానీ అంటారు. మోడీ గారు 20 లక్షల కోట్లు అన్నారు కదా, 20 లక్షల కోట్లు ఏం సరిపోతాయి, 40 లక్షల కోట్లు ఇవ్వాలి అంటారు. ఇదే అండి విధానం మన దేశంలో ఆలోచించేది. వేరే వేరే దేశాలన్నీ ఏమేం ప్యాకేజెస్ ప్రకటించాయి, ట్యాక్స్ హాలిడే ఎలా ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో చెక్స్ ఎలా పంపించారు, ఎంత ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా లాంటి దేశాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నిరుద్యోగ భృతి అనేది వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు, లేకపోతే యూకే ఉంది, దాంట్లో ఏమేం చేశారు, ఆస్ట్రేలియాలో ఏం చేశారు, మధ్యాసియా దేశాలలో ఏం చేస్తున్నారు, రష్యాలో ఏం చేస్తున్నారు, చైనాలో ఏం చేస్తున్నారు, వీటన్నింటిని కూడా ఒకసారి క్రోడీకరించి ఆలోచించినా మనకు అర్థమైపోతుంది. 130 కోట్ల మంది ఉన్నటువంటి దేశం అండి ఈ భారతదేశము. ఈ విధంగా తయారయ్యారు. మన దగ్గర నరేంద్ర మోడీ గారిని విమర్శించేవాళ్ళు ఒక పాయింట్ తీసుకొని, ఎస్ ఈ పాయింట్లో నరేంద్ర మోడీ గారు రాంగ్, ఈ విధంగా చేసుండకూడదు, ఈ విధంగా చేసుంటే బాగుండేది అని చెప్పి లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి అలాంటి విశ్లేషణ కనుక చేస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, యాక్సెప్టబుల్. కానీ అలా చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. 99% ఎలా తయారయ్యారంటే ఒక యాంటీ మోడీ బ్యాచ్ అని చెప్పి ఒకటి తయారయ్యింది. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడినా నెక్స్ట్ నెగిటివ్గా మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారు రైట్ వెళ్ళంటే నేను రైట్ వెళ్ళని లెఫ్ట్ వెళ్తా. నరేంద్ర మోడీ గారు బాబు
రాత్రిపూట చపాతీ తినంటే నువ్వెవరు నాకు చెప్పడానికి చపాతీ తిన్నామని నేను అన్నం తింటాను. సరే బాబు అన్నం తిను. నువ్వెవరు నాకు చెప్పడానికి నేను అన్నమో చపాతీయో నా ఇష్టం వచ్చింది నేను తింటాను. సరేరా బాబు ఏదో ఒకటి తిను ఇంట్లో. నువ్వెవరు నాకు చెప్పడానికి ఏదో ఒకటి తినమనడానికి, అసలు నాకు తిండే లేదు. సరేరా బాబు నీకు తిండి లేకపోతే మీ రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పు, ఇదిగో జన్ధన్ ఖాతాలో డబ్బులు వేస్తూ ఉన్నాము, నువ్వు నాకు వేయట్లేదు డబ్బులు. అరే బాబు నీకెందుకు డబ్బులు వేస్తాను రా నాయన, నేను నీకు వైట్ రేషన్ కార్డు లేదు కదా, నువ్వు బిలో పావర్టీ లైన్లో లేవు కదా, ఇదిగో నువ్వు మధ్యతరగతిలో ఉన్నావు కదా, నువ్వు ఫలానా ఇల్లు కొనుక్కున్నావు కదా, నీకు 3 నెలల నుంచి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆర్బీఐ మారిటోరియం అనేది విధించింది కదా, ఆలోచించవా బాబు, నీకు చేసే సాయం నీకు చేశాను అన్నారనుకోండి, వీడు వినడు. అది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకటండి, మనం సమాజానికి దేశానికి మనమంతా ఏం చేయాలో అది చేయాలి. అది మనం చేయాల్సినటువంటి పని. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.